ఒకటి ఉండదు. దానికి సూచనగా కృత్తికా దీపాన్ని ఒక జ్యోతిని వెలిగిస్తారు. ఇలా భరణి దీపము కృత్తికా దీపము అని 2 దీపాలుగా ఇళ్లల్లో వెలిగిస్తారు. దేవాలయంలో మాత్రం కృత్తికా దీపోత్సవము అన్న పేరుతో ఒక్క దీపాన్ని కొండ మీదకి తీసుకెళ్లి వెలిగిస్తారు. ఇంత అద్భుతమైనటువంటి కృత్తికా దీపోత్సవం సంవత్సరంలో జరిగి ఎంతమందో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల నుండో వచ్చి అసలు ఆ జ్యోతి దర్శనం చేసుకుని పొంగిపోయేది ఒక్క తిరువణ్ణామలైలోనే. కొంతమంది అయితే జ్యోతి వెలిగించడానికి పట్టుకెళ్ళేటటువంటి పాత్రతో పాటే కొండెక్కుతారు. ఎక్కి అక్కడ బ్రాహ్మణులు మంత్రభాగం చేసి అది వెలిగించినప్పుడు దగ్గర నుంచి చూసి ధన్యులై కిందకి దిగొచ్చి గిరి ప్రదక్షిణం చేస్తారు. అకస్మాత్తుగా ఓ సర్కస్ కంపెనీ వాళ్ళు తిరువణ్ణామలై వచ్చి, మేము గుడారం అవి వేసుకోవాలి, మాకు సమయం లేదు, నువ్వు 800